మామూలు కాదు బాబు, కేజీఎఫ్ సినిమా ఫైట్ మాస్టర్ లాగా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రేవెట్టిగాడు మనల్ని. మనకేం తెలియదు, మనం ఏం చూడలేదు. అనవసరం రెచ్చగొట్టనేది. ఇప్పుడు చూసాడంటే ఆకుకూర లేపినట్టు కేపిగాడు నన్ను. అయ్యా ఇందాకేంట్రా టాప్ గేర్ లో మాట్లాడుతున్నావు? అయ్యా టాప్ ఫ్లోరే లేనోడిని టాప్ గేర్లు ఎందుకు మాట్లాడుతున్నాయ్యా? నీకు అన్ని ముందే తెలిసిపోతాయి కదరా, బ్రహ్మవు కదా నువ్వు. అంత నా ప్రేమ అయ్యా. ఫైనల్ గా ఏమంటావు? అయ్యా మీరు ఏదంటే అదేనయ్యా. రాకలేస్తే? అయ్యా ఆర్డర్ ఇస్తే చల్లరైపోతున్నాయ్యా. సిగరెట్ తాగలంపిస్తా? అయ్యా మీరు మానేశారు కదా, అయినా పర్లేదయ్యా, మీకోసం తీసి ముట్టించేస్తున్నా. మందోళ్ళు అనిస్తారా? అయ్యా బిరడా తీసి మొగ్గులో నేనే పోతున్నాయ్యా. ఫైనల్ గా దారిలో పడ్డావు. పడకపోయిన పడిస్తారు కదయ్యా. అయ్యా మా మెంటలు పెడి కూర్చుంటారో ఆ బత్త చూసి తెస్తున్నాను పిండేసి ఇక్కడ కూకడు తాగుతారు, ఇక్కడ కూకడు. అమ్మో రేయ్, నువ్వు రౌడీలు పంపించావా తాగుబోతులు పంపించావా? 10 మంది ఒక్కడి దగ్గర డబ్బులు ఆపుకోలేకపోయారు. 10 మందిని వాడు కొట్టడం నాకు ఆశ్చర్యంగా లేదు. వాడు మారడమే వండర్లా ఉంది. వండర్ కాదురా, నా కూతురికి టెండర్. ఏదో ఒకటి చేయరా. రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడు తప్పులు చేయకపోవచ్చు, బట్ వాడి పాస్ట్ లో డెఫినెట్ గా ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. ఇది వాడు ఊరు నుంచి వేసుకొచ్చిన షర్ట్. కాలర్ మీద టైలర్ పేరుంది, ఊరి పేరుంది. గేమ్ ఓవర్. మళ్ళీ ఎక్కడికెందుకు? అక్కడి నుంచి దూకితే 1 minute లో కిందకి, 2 minutes లో పైకి పోతారు, అందుకే తీసుకొచ్చా. ఏ ఆగు, నీకేమన్నా పిచ్చా? వదలరా నన్ను, నా విలువ చస్తే తెలుస్తుంది నీకు. ఏం తక్కువ నీకు చావడానికి? నువ్వు తక్కువ. నీతో కంపేర్ చేసుకుంటే నేను తక్కువే. అయినా నేను నీకు నచ్చట్లేదు కదా, దట్స్ ఫైన్. ఏయ్ నీ అమ్మ పిచ్చిదానా, ఊళ్ళో నా మీద మర్డర్ కేసు ఉంది. ఇవాళ కాకపోతే రేపే నేను జైలుకి వెళ్ళాల్సి ఉంది. ఓ, నన్ను అవాయిడ్ చేయడానికి ఇది ఒక కొత్త స్క్రిప్టా? స్క్రిప్ట్ కాదు, నిజం. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు అత కాపురం చెయ్యు, ఇంటికి జైలుకి తిరుగుతూ ఉండాలి. ఆల్రెడీ విషయం మీ నాన్నకు తెలిసింది. నన్ను చంపడానికి అడ్డమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. అవసరం లేదు సార్, బుల్లెట్స్ బొక్క. యువర్ ఆనర్, చట్ట ప్రకారం తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ముద్దాయికి హత్యా నేరం కింద ఉరిశిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రెస్పెక్టెడ్ జస్టిస్. యా ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, తిట్టడం తప్పు, కొట్టడం పాపం, చంపడం నేరం. ఇక్కడ ముద్దాయి చంపలేదు. మృతుడు అజయ్ మరణం యాక్సిడెంటల్ గా జరిగింది. యువర్ ఆనర్, చూసిన వారు సాక్ష్యం స్పష్టంగా చెప్తున్నారు, చంపింది ముద్దాయే అని. యువర్ ఆనర్, బంధువుల సాక్ష్యం, అనుచరుల సాక్ష్యం కోర్టులో చెల్లవని మీకు తెలీదా? అనుచరులు కూడా బంధువులతో సమానం కాబట్టి వాళ్ళ సాక్ష్యం కూడా కోర్టు వారి పరిగణలోకి తీసుకోకూడదని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి బాధితులు ఊరిలో సింహభాగం. మీరు అనుమతిస్తే నేను నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం సార్.
విద్య నేర్పే ఉపాధ్యాయులు మీరు. నలుగురి జీవితాలు మార్చే మీ చెయ్యి ఎందుకిలా బెండ్ అయ్యింది? సార్, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను. మొట్టమొదటిసారి వీళ్ళ చూశాను సార్. పెద్దవాడిని కూడా చూడకుండా మృగంలా మీద పడ్డాడు. విలవిలలు ఆడిపోయాడు సార్. ఉరి శిక్ష కూడా వీడికి చాలా తక్కువే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా జస్టిస్, విద్య నేర్పే ఉపాధ్యాయుడికి ఎటువంటి దుస్థితి పట్టించాడో. ముద్దాయి నెగిటివ్ యాటిట్యూడ్ ని పరిగణలోకి తీసుకొని తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్? గో హెడ్. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేశం ఏది? ఇందులో క్వశ్చన్ ఏముంది, కన్ఫ్యూజన్ ఏముంది? ఇండియానే కదా. అది యువర్ ఆనర్, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశం నేపాల్. అక్కడ 80% మంది హిందువులు, 20% మంది బౌద్ధులతో అది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేశంగా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఆ తెలియని వారిలో మన లాయర్ కూడా ఉండడం పెద్ద తప్పులేదు. ఈ కేసుతో పాటు ఈ లాయర్ కూడా వేస్తే. ఉపాధ్యాయుని కొట్టారు అంటున్నారు. ఎందుకు కొట్టారో తెలుసుకోరా? అది తెలుసుకున్నప్పుడే నా క్లయింట్ యొక్క గుణగణాలు బయటపడతాయి. విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ బ్రింగ్ ఏ విట్నెస్? ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ అమ్మాయి ఆ టీచర్ పాఠాలు చెప్పేటువంటి స్కూల్లో స్టూడెంట్. చెప్పమ్మా, మీ అన్న ఆ టీచర్ని ఎందుకు కొట్టాడో జడ్జి గారు చెప్పండి. ఏంటి శాంతి, వారం నుండి స్కూల్కు రావట్లేదు, ఎందుకు? సార్, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. పెద్ద మనిషి అయ్యావా? ఎలా అయ్యావు? చూపించు, నాకు చూపించు. ఇది చెప్పుకునే విషయం సార్. చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. అవి అన్నతో చెప్పుకున్నాను. పర్లేదు, నువ్వు వెళ్ళు తల్లి. సో యువర్ ఆనర్, విన్నారుగా నా క్లయింట్ యొక్క క్యారెక్టర్ ఏంటో. రాజు అజయ్ని చంపలేదు. అజయ్ రాజును కొట్టబోయి యాక్సిడెంటల్ గా ఎలక్ట్రిక్ పోల్ గుద్దుకొని చనిపోయాడు. ఇది దానికి సంబంధించినటువంటి సాక్షుల రిపోర్టు. ఆ సమయంలో అజయ్ మద్యం సేవించి ఉన్నాడు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. చిన్నప్పటి నుంచి రాజును చూస్తే అజయ్కి ఈర్ష, అసూయ, ద్వేషం, పగ. మన స్కూల్ టైం నుంచి చూస్తున్నా. ప్రపంచమంతా నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు మాత్రం నాకు బిల్డప్ ఇస్తావురా? అది నాకు నచ్చలా. ఇందులో నో డౌట్. వాదోపవాదాలు విన్న తరువాత ముద్దాయిలో మంచిని గుర్తించినప్పటికీ ఒక నిండు ప్రాణం పోవడానికి కారకుడైనందువల్ల ఐపీసీ సెక్షన్ 302, 303ల ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మర్డర్ చేయడం అంటే పొడవడమో కాల్చడమో అనుకున్నా. మధ్యలో ఇంత మంచి లవ్ స్టోరీ ఉందా? ఎంత మంచి లవ్ స్టోరీ అయినా క్లోజ్ అయిపోయిందిగా. క్లోజ్ అవడం ఏంటి? అన్న గురించి అమ్మాయి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంది. 5G జనరేషన్ రా. వెంటపడి అబ్బాయిలకి హ్యాండ్ ఇస్తున్నారు. జైల్లో పడ్డాడు కదా, యాదించుకుంటారా? సమస్య లేదు. అలాంటి అమ్మాయి అయితే అన్నను లవ్వే చేయదు. అన్న వెళ్లే వరకు అశోకవనంలో సీతలా ఎదురు చూస్తూ ఉంటుంది. 6 అయింది, లెగండ్రా. పడుకుంటే కదా సార్ లేవడానికి. లెగండి. హే పికాక్, సో నైస్ కదా? యా. దానికి ఎందుకు అంత ఎక్సైట్మెంట్? నీకు బర్డ్స్ అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే. ఏ పక్షి అంటే ఇష్టం? కాకి. కాకా? కాకా? కాకిలో ఏముంది ఇష్టపడటానికి? నమల్లో ఏముంది? నెమలి మన నేషనల్ బర్డ్ కదా. ఇంకా సింబల్ ఆఫ్ డాన్స్. ఇంకా అది కాకిలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి తెలుసా? ఒక కాకి చనిపోతే 100 కాకిలు వస్తాయి. ఐకమత్యంగా ఉండండి సూచిస్తుంది కాకి. కోకిలు పాడుతుందనో, నెమలు ఆడుతుందనో కాకి ఎప్పుడు కుళ్ళిపోదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో బ్రతుకుతుంది. కాకరిస్తే బంధువులు వస్తారు. కాకి పిల్లలు కాకే వద్దు, కాకమ్మ కబుర్లు చెప్పొద్దు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదు, ఎంగిలి చేత్తో కాకిని తోలడు, కాకితో కబిరపితే వచ్చేవాడి కదా. ఇలాంటి ఎన్నో మంచి మాటలు కాకి నుంచే పుట్టాయి. కాకి మీద ఉన్న నీతి కథలు ఏ పక్షి మీద లేవు తెలుసా? శనీశ్వరుడు అంటే ఈశ్వరుడికి కూడా భయమే. అలాంటి శనీశ్వరుడు వాహనమే ఈ కాకి. ఇంకా చెప్పాలంటే చనిపోయిన పితృదేవతల పిండం తినడానికి కాకి రూపంలోనే వస్తారని మనం ఇప్పటికీ నమ్ముతాం. అది కాకి యొక్క గొప్పదనం. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను కాకినే ఇష్టపడతాను. ఐ లవ్ కాకి. ఎస్ బై గర్ల్స్. నెగటివ్ ని కూడా ఇంత పాజిటివ్ గా చూస్తున్నాడేంటి వీడు? ఏం ఎగ్జామ్సే బాబు, నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు?
అరే ఎంత చదివినా 100 మార్క్స్. ఒకవేళ 100 మార్క్స్ తెచ్చుకున్నా నో యూస్. అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు, ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టాడు, బల్బ్ ఎడిసన్ కనిపెట్టాడు, ఫ్లైట్ రైట్ సోదరులు కనిపెట్టారు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరు? మగ విధవలే. ఆడది ఒక్కటైనా కనిపెట్టిందా? కరెక్టే. సృష్టిలో అన్నీ కనిపెట్టింది మగాడే, కానీ ఆ మగాడిని కనిపెట్టింది ఆడది, అమ్మ. వీడేంటి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు?